అక్కడి చావులకు కలుషిత నీరే కారణమంటున్నారు స్థానికులు. లేదు అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదంటున్నారు అధికారులు. కానీ మనుషులు మాత్రం ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. అందుకే నంద్యాల జిల్లా ఆత్మకూరులో మరణాలకు కారణం ఏంటి? నంద్యాల జిల్లా ఆత్మకూరు నీళ్లుతొట్టి వీధిలో కలుషిత నీరు ఘటనలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రామచంద్రుడు నాయక్ అనే వ్యక్తికి వాంతులు విరోచనాలు కావడంతో కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కలుషిత నీరు తాగి ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోగా తాజాగా మరొకరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 3కు చేరింది. దాంతో ఆత్మకూరు నీళ్లుతొట్టి వీధి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరణాలపై అధికారుల వర్షం మాత్రం మరోలా ఉంది. నీరు కలుషితమైందన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేస్తున్నారు. మరణాలకు కలుషిత నీరు కారణం కానే కాదంటున్నారు. కానీ వైపు మనుషులు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. మరణాలకు నీరు కారణం కాదని చెప్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 39 బోర్ల ద్వారా ఆత్మకూరుకు నీరు సరఫరా అవుతుంది. మొన్న 3 చనిపోయిన తర్వాత నీటిని పరీక్షించిన అధికారులు కలుషితమైనట్టు ఆనవాళ్లు కనిపించడం లేదన్నారు. కలుషిత నీరు ఘటనపై ఉన్నతాధికారులతో కలెక్టర్ రాజకుమారి సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరులో చనిపోయిన బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో పర్యటించిన వాటర్ ట్యాంక్ పరిసరాలను పరిశీలించారు.